హలో గైస్, myself DTK. You're watching DTK Knowledge in Telugu. ఓకే, సో ఇవాళ చాప్టర్ వచ్చేసి మనకి కెమిస్ట్రీ క్లాస్ 12లో బయోమాలిక్యూల్ చాప్టర్ అనమాట. ఓకే, సో ఈ చాప్టర్లో మనం MCQ ప్రాక్టీస్ అనేది చేద్దాం. ఓకే, ఇటు పక్కన మనకి క్వశ్చన్స్ అనేవి స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఇటు పక్కన నేను ఆన్సర్స్ అనేవి చెప్తా ఉంటాను. ఓకే, ఫస్ట్ మీరు పాస్ చేసి ఆ క్వశ్చన్స్ చూసి ఒకసారి ట్రై చేయండి, ఒక రఫ్ పేపర్ తీసుకొని. ఓకే, దాని తర్వాత ఈ క్వశ్చన్స్ మ్యాచ్ చేసుకొని అలా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, మళ్ళీ వీడియోలో కూడా నేను స్పీడ్ అనేది పెట్టడం జరిగింది, సో మీ టైం అనేది వేస్ట్ కాదు. ఓకే, సో ఎంత స్పీడ్గా కుదిరితే అంత స్పీడ్గా మనం MCQs అనేది చేసుకుంటూ వెళ్ళిపోదు. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 1, ద జనరల్ ఫార్ములా ఆఫ్ కార్బోహైడ్రేట్స్. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఓకే, సో అక్కడ చూస్తే కనుక ఆప్షన్ సి అనేది రైట్. ఓకే, జనరల్ ఫార్ములా అలాగే ఉండేది, CnH2 టైమ్స్ ఆఫ్ N. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 2. సో ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఈజీ టు మోడరేట్ అండ్ హై లెవెల్ దాకా ఉంటాయి. సో ఎందుకంటే బయోమాలిక్యూల్స్ ఈజీ చాప్టర్స్ కాబట్టి కొంచెం హై ఆర్డర్ క్వశ్చన్స్ కూడా చేసుకోవాల్సి ఉండేది. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 2 చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ ఈస్ ఫౌండ్ అబండెంట్లీ ఇన్ నేచర్. సో చూడండి, ఎక్కడ చూసినా మనకి ప్లాంట్స్ సోర్స్ అనేది చాలా ఎక్కువ. ఓకే, ప్లాంట్స్ సోర్స్ అనేది చాలా అబండెంట్గా ఉంటాయి. సో వాటిలో ఎక్కువ ఏది ఉంటుంది, మనకి సెల్యులోజ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 3, సెల్యులోజ్ ఈజ్. సో చూడండి, మనకి సెల్యులోజ్ అనేది ఒక పాలీసాకరైడ్. ఓకే, సెల్యులోజ్ ఒక పాలీసాకరైడ్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి దీని లోపల గ్లూకోజ్ అనేది బీటా 1,4 బాండ్స్ అనేవి ఉంటాయి దీంట్లో. ఓకే, సో ఇక్కడ పాలీసాకరైడ్ అనేది మెన్షన్ చేయలేదు, సో డి నన్ ఆఫ్ దిస్. క్వశ్చన్ నెంబర్ 4, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాన్ రిడ్యూసింగ్ షుగర్. ఓకే, సో చూడండి, దీని ఆన్సర్ అందరికీ తెలుసు, మనకు వచ్చేసి సుక్రోజ్ అనమాట. ఓకే, సుక్రోజ్ నాన్ రిడ్యూసింగ్ షుగర్ అని మనం ఎందుకు అంటాం అనేది మీరు కామెంట్లో అయితే కామెంట్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆల్డో పెంటోస్. సో చూడండి, ఇక్కడ ఫ్రక్టోజ్ వచ్చేసి అది మనకి కీటో హెక్సోజ్ అనమాట. ఓకే, ఓకే అంటే అది 6 కార్బన్, ఎరిథ్రోజ్ వచ్చేసి మనకి 4 కార్బన్స్ అనమాట. ఓకే, సో దాని తర్వాత చూస్తే కనుక గ్లిజరాల్డే అనేది 3 కార్బన్ అండ్ డీరైబోజ్ అనేది మనకి 5 కార్బన్స్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 6, సో ఇక్కడ మ్యాచింగ్స్ అనమాట. చూడండి, అసలు ట్రై చేయండి, పాస్ చేసి ట్రై చేయండి. సో ఇక్కడ గ్లూకోజ్ అనేది ఆల్డో హెక్సోజ్, ఫ్రక్టోజ్ వచ్చేసి మనకి కీటో హెక్సోజ్, రైబోజ్ వచ్చేసి ఆల్డో పెంటోజ్, ఎరిథ్రోజ్ వచ్చేసి ఆల్డో టెట్రోజ్. సో అలా చూసుకుంటే ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 7, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రీట్మెంట్ విల్ కన్వర్ట్ స్టార్చ్ డైరెక్ట్లీ ఇంటూ గ్లూకోజ్. వీటిలో ఏ ట్రీట్మెంట్ చేస్తే మనకి స్టార్చ్ నుంచి డైరెక్ట్ గ్లూకోజ్ అనేది వచ్చేది. ఓకే, స్టార్చ్ నుంచి మనకి డైరెక్ట్లీ గ్లూకోజ్ అనేది రావాలి. ఓకే, మధ్యలో ఉన్న సెకండరీ పాలీసాకరైడ్ ఇంకా మిగతా అనేవి అవసరం లేదు, సారీ డైసాకరైడ్స్ అనేవి ఏ రావాలి. ఓకే, అలా చూసుకుంటే కనుక మనకి సో మనం డైల్యూట్ H2SO4ని తీసుకొని హీట్ చేసి మనకి ఇలా వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 8, గ్లూకోజ్ HCl, సో దాన్ని హైడ్రోలిసిస్ వాటర్తో చేస్తే దాని తర్వాత వాటికి HI ప్లస్ హీట్ ఇస్తే ఆ జెడ్ ప్రోడక్ట్, లాస్ట్ ప్రోడక్ట్ ఏంటిది. ఓకే, ఒకసారి ట్రై చేయండి పాస్ చేసి. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 8, సో ఇలా ఉంది. ఈ స్ట్రక్చర్లో మనం HClతో రియాక్ట్ చేసాం. ఓకే, సో ఈ సైనైడ్ అనేది మనకి ఇక్కడ అటాక్ అవుతుంది అనమాట. ఓకే, సో CH OH Cl, సో 4 CH2 OH అనమాట. ఓకే, దీంతో వాటర్తో హైడ్రాలిసిస్ చేస్తే మనకు వచ్చేసి ఇంకొక ఈ కార్బన్ నుంచి ఓకే హైడ్రాలిసిస్ చేస్తాం, ఈ కార్బన్కి మనం యాసిడ్లో మారుస్తాం అనమాట. యాసిడ్లో మారిపోతాయి. ఓకే, CH COH అనేది ఒకటి ఫామ్ అయింది. ఓకే, దాని తర్వాత ఈ రిమైనింగ్ ఇది కామన్. ఓకే, దీన్ని హైడ్రోజన్ అయోడైడ్తో హీట్ చేసి, ఓకే సో దీన్ని హైడ్రోజన్ అయోడైడ్తో హీట్ చేస్తే ఇక్కడ OHలు ఉన్నాయో 5 ఈ మొత్తం రిమూవ్ అయిపోతాయి. సో OHలు ఏదైతే ఉన్నాయో ఈ మొత్తం రిమూవ్ అయిపోతాయి హీట్ చేస్తే. అప్పుడు మనకు వచ్చే స్ట్రక్చర్ వచ్చేసి COH CH2 5 CH3 అనమాట. ఓకే, ఈ స్ట్రక్చర్ అనేది వచ్చేసి, సో ఇది వచ్చేసి హెప్టనోయిక్ యాసిడ్ అనమాట. ఓకే, హెప్టనోయిక్ యాసిడ్.
ఎందుకంటే 7 కార్బన్ ఉండేది 7C. ఓకే, సో ఇక్కడ 6 కార్బన్ ఉండేది మనకి గ్లూకోజ్. ఓకే, సో మనం ఇలా రియాక్షన్ చేపించి ఇక్కడ ఒక కార్బన్ అనేది యాడ్ అయింది. సో దాన్ని మనం హైడ్రోలిసిస్ చేస్తే మనకి యాసిడ్ అనేది వచ్చింది. దాన్ని హైడ్రోజన్ అయోడైడ్తో రియాక్ట్ చేపిస్తే మనకి OH అనేది రిమూవ్ అయిపోయి మనకి హెప్టనోయిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది. ఓకే, సో అలా చూసుకుంటే ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్. కనపడుతుందా? Question number 9. On oxidation with a mild oxidizing agent like Br2H2O, the glucose is oxidized to. ఓకే, సో ఇక్కడ మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ని అయితే మనం తీసుకున్నాం. ఓకే, సో చూడండి ఇక్కడ మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ని తీసుకుంటే మనకి ఏం జరుగుతుందంటే మనకి చూడండి గ్లూకోజ్లో ఆల్డిహైడ్ ఉంది. సో మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అనేది మనం తీసుకున్నాం. ఓకే, సో ఈ CHO అనేది మనకి COHగా మారిపోతుంది. ఓకే, సో మనకు వచ్చేసి గ్లూకోనిక్ యాసిడ్గా మారుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 9కి వచ్చేసి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 10. సో క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. డ్యూరింగ్ ఎస్టైలేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఇట్ నీడ్స్ X mole ఆఫ్ ఎస్టిక్ ఎన్హైడ్రేట్, ద వాల్యూ ఆఫ్ X వుడ్ బి. సో ఎస్టైలేషన్ ఆఫ్ గ్లూకోజ్ చూసుకుంటే దానికి ఎన్ని మోల్స్ మనకు కావాల్సి వచ్చింది. సో చూడండి, సో ఇది వచ్చేసి గ్లూకోజ్ స్ట్రక్చర్ CHOH అనమాట. ఇది వచ్చేసి CH2OH. చూడండి ఈ ఎసటైల్ గ్రూప్ అనేది అటాక్ ఆన్ OH అండ్ రీప్లేస్మెంట్. ఓకే, సో ఈ ఎసటైల్ గ్రూప్ అనేది వీటి మీద వచ్చి అటాక్ అయ్యి రీప్లేస్ అయింది. ఓకే, దాని తర్వాత వచ్చే మనకి స్ట్రక్చర్ వచ్చేసి ఎలా ఫామ్ అయిందంటే దాని తర్వాత వచ్చేసి స్ట్రక్చర్ మనకి ఎలా ఫామ్ అయిందంటే ఇలా ఫామ్ అయింది. CHO CO CH3 4, ఇది వచ్చేసి CH2O CO CH3. ఓకే, ఈ స్ట్రక్చర్ అయితే ఫామ్ అయింది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి ఆప్షన్ బి. ఓకే, సో 4. సో ఇక్కడ చూడండి ఇక్కడ 4 కావాలి, ఇక్కడ ఒకటి. ఓకే, మొత్తం వచ్చేసి 5 కావాలి. ఓకే, సో మనకి ఇక్కడ ఆప్షన్ బి అనేది కావాలన్నమాట. ఓకే, ఇక్కడ అటాక్ చేస్తానే ఇక్కడ అటాక్ చేస్తాను, ఇక్కడ 4 అటాక్ చేస్తే ఇక్కడ ఒకటి. సో 5. క్వశ్చన్ నెంబర్ 11. ద లెటర్ టీ ఇన్ కార్బోహైడ్రేట్ సిగ్నిఫైస్. సో ఇక్కడ చూస్తే కనుక సో కాన్ఫిగరేషన్ చెప్తుంది అనమాట. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 12. The given structures 1 and 2 represents configuration of the simplest sugar glyceraldehyde. Which of the following statement is not correct for the structures of 1 represents D form while 2 represents L form of glyceraldehyde. The sugars having same configuration as D-glyceraldehyde are designated as D sugars. Natural glucose and fructose are D forms. D is a dextrorotatory while L is a levorotatory enantiomer. సో చూడండి ఇక్కడ నాట్ కరెక్ట్ అనేది మనకు కావాలి. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ OH గ్రూప్ అనేది మనకి రైట్ సైడ్ ఉంటాయి D, అదే OH గ్రూప్ లెఫ్ట్ సైడ్ ఉంటే L. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 12కి వచ్చేసి మనకి ఆప్షన్ డి అనేది రాంగ్ అనమాట. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 13. Pick up the incorrect statement from the following. Glucose exists in 2 different crystalline forms, alpha and D. Alpha D glucose and beta D glucose. Cyclic structure of alpha D glucose and beta D glucose is called Pioneer structure. Alpha D glucose and beta D glucose are enantiomers. Cellulose is a straight chain polysaccharide made up of only beta glucose units. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ సి అనేది రాంగ్ అంటే ఎందుకంటే అది ఎనాన్షియమస్ కాదు, ఎనామర్స్. ఓకే, C1 దగ్గర మనకి C1 కార్బన్ దగ్గర మనకి కాన్ఫిగరేషన్ అనేది చేంజ్ అయింది.
ఓకే, అలా చేంజ్ అయ్యి ఆల్ఫా డి గ్లూకోజ్ అలాగే బీటా డి గ్లూకోజ్ అనేది ఫామ్ అయింది, ఎనామర్స్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రాంగ్. క్వశ్చన్ నెంబర్ 14. The anomeric carbon in D plus glucose is C1 కార్బన్ అనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 15 చూద్దాం. A diabetic person carries a packet of glucose with him always because glucose increases the blood sugar level slowly, glucose reduces the blood sugar level, glucose increases the blood sugar level almost instantaneously, glucose reduces the blood sugar level slowly. సో చూడండి, డయాబెటిక్స్లో మనకి ఓకే మనకి హై షుగర్ లో షుగర్ ఉంటాయి. సో ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళలో షుగర్ వాల్యూస్ అనేవి సడన్గా పడిపోతాయి. ఓకే, సో అప్పుడు గ్లూకోజ్ క్యారీ చేయడం వల్ల ఏంటంటే ఈ షుగర్ వాల్యూ అనేది మనం ఇన్స్టంటేనియస్గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో అలా చూసుకుంటే కనుక సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్ అనమాట. The alpha and beta forms of glucose are isomers of D plus glucose and L minus glucose respectively, diastereomers of glucose, enomers of glucose, isomers which differ in the configuration of C2. సో ఇక్కడ C2 గా C1 ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఆప్షన్ సో ఎనామర్స్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 17. హౌ మెనీ కార్బన్ ఐటమ్స్ ఆర్ దేర్ ఇన్ పైరినోస్ రింగ్? సో పైరినోస్ రింగ్లో మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? సో ఫ్యూరాన్లో ఏంటంటే 5, పైరినోస్లో చూసుకుంటే కనుక మనకి 6 అనమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 18. ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద ఫాలోయింగ్ డైసాకరైడ్. సో చూడండి ఇక్కడ, సో ఈ డైసాకరైడ్ ఏమనుకుంటున్నారు, ఒకటి వచ్చేసి పైరినోస్, ఇంకోటి వచ్చేసి ఫుల్నోస్. ఓకే, సో 1, సో రింగ్ 1, రింగ్ 2 వచ్చాడు. ఓకే, ఒకసారి ఆప్షన్స్ చూసి గెస్ చేయడానికి ట్రై చేయండి. నేను ఇంకో 10 సెకండ్స్లో కానీ 5 సెకండ్స్లో కానీ చెప్తాను మీకు. సో ఇక్కడ చూస్తే కనుక ఈ స్ట్రక్చర్ వచ్చేసి మనకి సుక్రోజ్ స్ట్రక్చర్ అనమాట. సుక్రోజ్లో మనకి ఏంటంటే గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్ అనేది ఉంటుంది. ఓకే, సో రింగ్ 1 ఈజ్ ఎ పైరినోస్ విత్ ఆల్ఫా గ్లైకోసైడిక్ లింక్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ ఏ అనేది రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 19. 5 membered ring structures of fructose are given below. Mark the incorrect statement. సో చూడండి, ఇక్కడ ఆల్ఫా డి ఫార్మ్స్ అయితే ఇచ్చారు, ఆల్ఫా బీటా ఫార్మ్స్ అయితే ఇచ్చారు. ద 5 membered ring structures are named as film structures. The cyclic structures represent 2 anomers of fructose. 5 membered ring structures are named as pyrino structures. These are also called Howard structures. సో ఇక్కడ చూడండి, ఆప్షన్ సిలో చూడండి. ఓకే, 5 membered వాటిని మనం ఫ్యూరాన్స్ అంటాం, నాట్ పైరాన్స్. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రాంగ్. క్వశ్చన్ నెంబర్ 20. Okay, study the structures of alpha D plus glucopyranose and beta D plus glucopyranose and mark the correct statement. Okay, glucopyranose variety alpha and D forms and structures 1 and 2 are enantiomers, structures 1 and 2 are enomers. The two structures 1 and 2 differ in the configuration of C1 and C4. Both the structures 1 and 2 give 2,4 DNP test. సో వీటిలో కరెక్ట్ స్టేట్మెంట్ అనేది మనం చూడాలన్నమాట. ఓకే, సో ఇక్కడ కాన్ఫిగరేషన్ వచ్చేసి మనకి ఇవి ఎనామర్స్. ఓకే, ఎనామర్స్ అంటేనే ఒక కార్బన్లోని వేరియేషన్. ఓకే, C1 డిఫరెన్స్ అనేది ఉండింది ప్లేస్ దగ్గర. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక క్వశ్చన్ నెంబర్ 20కి వచ్చేసి మనకి ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 21. సో చూడండి, అమంగ్ ద న్యాచురల్ అకరింగ్ కార్బోహైడ్రేట్ ఫ్యూరనోస్ రింగ్ ఈస్ ఫౌండ్ ఇన్ ద గ్లూకోజ్ యూనిట్ ఆఫ్ కేన్ షుగర్, గ్లూకోజ్ యూనిట్ ఆఫ్ సెల్యులోజ్, ఫ్రక్టోజ్ యూనిట్ ఆఫ్ కేన్ షుగర్, గ్యాలక్టోజ్ యూనిట్ ఆఫ్ లాక్టోజ్. సో ఇక్కడ చూడండి, ఫ్రక్టోజ్ వచ్చేసి మనకు 5 membered రింగ్ అనమాట, గ్లూకోజ్ అనేది 6 membered రింగ్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 2. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్ మోనోసాకరైడ్స్ ఫార్మ్స్ సుక్రోజ్? సుక్రోజ్ ఏది ఫామ్ చేస్తుంది? ఆల్ఫా గ్లూకోపైరినోస్. సో చూడండి, సో ఇక్కడ సుక్రోజ్ వచ్చేసి మనకి గ్లూకోపైరినోస్ అండ్ ఫ్రక్టో ఫ్యూరనోస్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో వాటి ఫార్మ్స్ వచ్చేసి మనకి గ్లూకోపైరినోస్, ఆల్ఫా డి గ్లూకోపైరినోస్ అండ్ బీటా డి ఫ్రక్టోఫ్యూరనోస్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 23. వాట్ ఆర్ ద హైడ్రోలైసిస్ ప్రోడక్ట్స్ ఆఫ్ సుక్రోజ్? ఫ్రక్టోస్ అండ్ గ్లూకోజ్. సో ఇక్కడ ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 24.
గ్లైకోసైడిక్ లింకేజ్ ఈజ్ అమైన్ లింకేజ్, ఎస్టర్ లింకేజ్, ఈథర్ లింకేజ్, ఎస్టర్ లింకేజ్. సో ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఈథర్ లింకేజ్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 25. Invert sugar is a type of cane sugar, optically inactive form of sugar, mixture of glucose and galactose, mixture of glucose and fructose in equimolar quantities. సో చూడండి, గెస్ చేయడానికి ట్రై చేయండి. 1 2 3 4 5. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇన్వర్ట్ షుగర్ వచ్చేసి మనకి గ్లూకోజ్ ఫ్రక్టోస్ ఈక్విమోలార్లో ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 26. Which of the following statements is not true? Glucose and fructose both are monosaccharides. Okay, natural glucose and fructose are D forms. So next చూసుకుంటే కనుక the solution having equal molecules of T glucose and D fructose is termed as invert sugar. Although exist in 2^6 optical forms. సో అండి, ఓకే, సో ఇక్కడ ఇన్వర్ట్ షుగర్ సంబంధించి ఇంకో పాయింట్ వచ్చింది చూసుకోండి. డి గ్లూకోజ్ అండ్ డి ఫ్రక్టోస్ అనేవి ఉంటాయి అనమాట మనకి ఇన్వర్ట్ షుగర్ ఈక్విమోలార్లో. ఓకే, ఇక్కడ ఆప్షన్ డి చూసుకుంటే కనుక ఇది రాంగ్ అనమాట. ఓకే, సో 4 కైరల్ సెంటర్స్ అనేవి దాంట్లో ఉంటాయి దాంట్లో హెక్సోస్లో. దట్ మీన్స్ గ్లూకోజ్. ఓకే, 2^4. ఓకే, మనకు వచ్చేసి మనకి 32 అనేది వచ్చింది అనమాట. ఓకే, 16. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 27 కనపడుతుంది కదా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 27 చూసుకుంటే కనుక maltose is made up of 2 alpha D glucose, normal beta D glucose, alpha and beta D glucose, fructose. సో ఇక్కడ చూడండి, మనకి మాల్టోస్ అనేది 2 alpha D glucose యూనిట్స్ కలవటం వల్ల వచ్చింది. సో C4 లింకేజెస్. సో ఇక్కడ ఆప్షన్ ఏ అండ్ C14 లింకేజెస్ అనమాట. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 28. స్టడీ ద స్ట్రక్చర్స్ మాల్టోస్ అండ్ మార్క్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. మాల్టోస్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ 2. సో ఇక్కడ చూడండి, ఆ స్ట్రక్చర్ని బట్టి ఇక్కడ ఏది మనకి ఇన్కరెక్ట్ అనేది చూడండి. ఓకే, ఒకసారి క్వశ్చన్ ట్రై చేయండి. సో ఇక్కడ చూస్తే కనుక మాల్టోస్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ T alpha D glucose యూనిట్స్ అనమాట. ఇది రైట్. C1 of glucose is linked to C4 of other unit. ఓకే, 1,4 లింకేజెస్ అనేది చాలా మోస్ట్లీ కామన్గా ఉంటాయి మనకి సాకరైడ్స్లో. ఓకే, ఇట్ ఈస్ ఏ నాన్ రెడ్యూసింగ్ షుగర్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది స్ట్రక్చర్ వచ్చేసి మనకి మాల్టోస్ అనమాట, నాట్ సుక్రోజ్. ఓకే, సో ఇది రాంగ్ అనమాట. ఇది మాల్టోస్ వచ్చేసి డైసాకరైడ్, అది కరెక్టే. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రాంగ్. క్వశ్చన్ నెంబర్ 29. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ కరెక్ట్? D minus fructose exists in ferno structure. D plus glucose exists in pino structure. In sucrose, the 2 monosaccharides are held together by peptide linkage. Maltose is a reducing sugar. సో ఇక్కడ నాట్ కరెక్ట్ అనేది అడిగారు అనమాట. సో సాకరైడ్స్ మధ్య మనకి గ్లైకోసైడిక్ లింకేజెస్ అని ఉంటాయి. ప్రోటీన్స్ మనకి వాటి మధ్య మనకి పెప్టైడ్ బాండ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రాంగ్. క్వశ్చన్ నెంబర్ 30. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ లాక్టోస్? సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి, ఆప్షన్స్ చూసి ఒకసారి ట్రై చేయండి. సో మనకి ఇక్కడ నాట్ అనేది కావాలి. సో చూడండి ఇక్కడ ఆప్షన్స్, లాక్టోస్ ఈజ్ రెడ్యూసింగ్ షుగర్ అండ్ డస్ నాట్ ఎగ్జిబిట్ మెటా రొటేషన్. సో ఇక్కడ చూస్తే కనుక రెడ్యూసింగ్ షుగర్స్ అన్నీ కూడా సో మెటా రొటేషన్ అంట. ఓకే, ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 31. The glycosidic linkage involved in linking the glucose units in any amylase part starch is. సో ఇక్కడ అమైలేస్లో మనకి ఎటువంటి లింకేజెస్ ఉన్నాయని క్వశ్చన్ అనమాట. ఓకే, సో అవి వచ్చేసి మనకి 1,4 లింకేజ్ ఆల్ఫా లింకేజెస్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ డి రైట్. క్వశ్చన్ నెంబర్ 32.
వాట్ ఈస్ ద బేసిక్ ఫార్ములా ఫర్ స్టార్చ్? సో తెలిసింది. సో ఇక్కడ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 33. స్టార్చ్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 2 పాలిసాకరైడ్స్ విచ్ ఆర్. సో చూడండి, సో స్టార్చ్ అనేది ఏ పాలిసాకరైడ్స్ ద్వారా వచ్చింది? ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్ అనమాట. సో మనకి అమైలో పెక్టిన్ అనేది నాన్ సాల్యుబుల్ ఎక్కువ ఉంటుంది, అమైలోజ్ అనేది మనకి తక్కువ ఉంటుంది అనమాట. మనకి అమైలోజ్ అనేది 20% ఉంటే మనకి అమైలో పెక్టిన్ అనేది మనకి 80% అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి సాల్యుబుల్, ఇది వచ్చేసి ఇన్సాల్యుబుల్. సో మోస్ట్లీ ఇది ఉండడం వల్ల స్టార్చ్ అనేది ఇన్సాల్యుబుల్ అనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 34. ఇన్ సెల్యులోజ్ డీగ్లూకోజ్ యూనిట్స్ ఆర్ జాయిన్డ్ బై. సో చూడండి, ఇక్కడ ఆప్షన్ డి అయితే పక్కా రాంగ్. ఎందువల్లంటే ప్రోటీన్స్ రిలేటెడే కాదు అది. ఓకే, సో దానికి కరెక్ట్ ఆప్షన్ చూస్తే కనుక సో బీటా 1,4 గ్లైకోసైడిక్ లింకేజ్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్. అదే దీని తర్వాత క్వశ్చన్ చూసుకుంటే కనుక క్వశ్చన్ నెంబర్ 35. Cellulose is present in plants as a food for cattle but not for human beings because. సో అక్కడ ఆప్షన్స్ వస్తాయి చూడండి. హ్యూమన్ బాడీ డస్ నాట్ కంటైన్ cellulose, hence cellulose cannot be broken into D-glucose. Human cell cannot break down plant cellulose in small pieces. While juice present in cattle helps them to digest cellulose. Human beings have a smaller stomach than cattle. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ అనమాట. క్యాటిల్స్లో ఉన్న స్టమక్స్లలో సెల్యులోజ్ని డైజెస్ట్ చేసి సెల్యులోజ్ అనేది మైక్రో ఆర్గానిజం ద్వారా ప్రొడ్యూస్ అయ్యింది. ఓకే, అలాంటి ఫంక్షనాలిటీ హ్యూమన్స్లో అనేది లేదు. క్వశ్చన్ నెంబర్ 36. కార్బోహైడ్రేట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ హ్యూమన్ బాడీ యాజ్ ద పాలీసాకరైడ్. ఎలా స్టోర్ అయి ఉంటుంది? ఓకే, ఇదంతా తెలిసిందే. గ్లైకోజన్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లైకోజన్. క్వశ్చన్ నెంబర్ 37. A compound which contains both dash and dash is called is amino acid. Amino acids in polypeptide chain are joined by dash bonds. ఓకే, పెప్టైడ్ బాండ్స్ ద్వారా మనకి అది జరుగుతుంది. అమైనో గ్రూప్ అండ్ కార్బాక్సిలిక్ గ్రూప్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 38. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ అబౌట్ అమైనో యాసిడ్స్? ఒకసారి ఆప్షన్స్ చదువుకోండి. సో ఇక్కడ రాంగ్ చూసుకుంటే కనుక ఆప్షన్స్. సో మనకి ఎల్ ఫార్మ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, నాట్ డి ఫార్మ్స్ అమైనో యాసిడ్స్లలో. న్యాచురల్లీ అక్కరింగ్ అమైనో యాసిడ్స్లో. ఓకే, ఓకే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 39 చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ద అమైనో యాసిడ్స్ కెన్ బి సింథరైజ్డ్ ఇన్ ద బాడీ? ఓకే, సో వీటిని నాన్ ఎసెన్షియల్ అంటారు. ఓకే, ఎసెన్షియల్ అంటే మనకి బాడీలో సింథసైజ్ అవ్వకుండా మనం బయట నుంచి ఇంటేక్ తీసుకోవాల్సి వస్తే వాటిని మనం ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటాం. ఓకే, అలైన్, లైసిన్, వాలైన్, హిస్టిడిన్. సో ఇక్కడ అలైన్ అనేది ఓకే మనకి నాన్ ఎసెన్షియల్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 40. ద ఆల్ఫా అమైనో యాసిడ్ విచ్ కంటైన్స్ ద aromatic సైడ్ చైన్ ఈజ్. aromatic సైడ్ చైన్ ఉన్నది ఏంటిది? ఆప్షన్స్లో చూడండి ఒకసారి. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి టైరోసిన్ అనమాట. ఓకే, ఓకే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 41.
the number of amino acids found in proteins that a human body can synthesize is. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఓన్లీ 20 అనమాట. క్వశ్చన్ నెంబర్ 42. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ బేసిక్ అమైనో యాసిడ్? లైసిన్, ప్రోలైన్, అలెనిన్, ఆస్పార్టిక్ యాసిడ్. సో లైసిన్ అనమాట. ఓకే, హిస్టోన్ ఆక్టామర్స్లో కూడా మనకి బేసిక్ అమైనో యాసిడ్స్ అని ఉంటాయి. ఓకే, డిఎన్ఏలో. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 42 వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 43. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎన్ ఎసిడిక్ అమైనో యాసిడ్? గ్లైసిన్, వాలిన్, ల్యూసైన్, గ్లూటామిక్ యాసిడ్. సో చూడండి క్వశ్చన్ నెంబర్ 43లో నేమ్లోనే ఉంది గ్లూటామిక్ యాసిడ్ అని. ఓకే, ఇక్కడ ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 44. Amino acids are classified as acidic, basic, neutral, depending upon the relative number of amino acid carboxyl group in the molecule. Which of them following are acidic? సో చూడండి ఒకసారి స్ట్రక్చర్స్ని. ఓకే, అమైన్ గ్రూప్ ఎక్కువ ఉందా లేకపోతే కార్బాక్సిలిక్ గ్రూప్ ఎక్కువ ఉందా, రెండు కనుక సమానంగా ఉంటే ఎలా ఉంటుంది? ఓకే, సో చూడండి. సో ఇక్కడ చూస్తే కనుక కార్బాలిక్స్ గ్రూప్స్ అనేవి మనకి 2, 4లో ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ ఎసిడిక్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 45. Amino acids generally exist in the form of deuterions. This means they contain basic NH3 group and acidic COH group, the basic NH3 group and acidic CO minus group, basic NH2 and acidic H plus group, basic CO minus group and acidic NH3 group. సో ఇక్కడ చూస్తే కనుక సో పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్. సో చూడండి ఇక్కడ NH3 గ్రూప్ అనేది ఎసిడిక్. ఎందువల్ల అంటే అది ఒక ప్రోటాన్ని డొనేట్ చేయగలదు కాబట్టి. CO అనేది మనకి బేసిక్. Because donate it can ఓకే, అదే కనుక CO మైనస్ చూస్తే కనుక ఇది బేసిక్ అనమాట, విచ్ కెన్ యాక్సెప్ట్ ప్రోటాన్. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 45 వచ్చేసి మనకి ఆప్షన్ డి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 46. సో ఇక్కడ చూస్తే కనుక క్వశ్చన్ నెంబర్ 46లో విచ్ కాంపౌండ్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ డైపోలర్ డ్యూటెరాయిన్ స్ట్రక్చర్? సో డ్యూటెరాయిన్ వచ్చేసి మనకి అమైన్ గ్రూప్ అండ్ COH గ్రూప్ ఈక్వల్గా ఉండాలి. ఓకే, అలా క్వశ్చన్ నెంబర్ 46 వచ్చేసి ఆప్షన్ బి అనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 47. Which of the following statements is not correct? Only alpha amino acids are operated on hydrolysis of proteins. The amino acids which are synthesized in the body are known as essential, non-essential amino acids. There are 20 essential amino acids. L amino acids are represented by writing NH2 group on the left side. సో ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ సి అని చూడండి. ఇక్కడ 20 అమైనో యాసిడ్స్లో మనకి 10 ఎసెన్షియల్, 10 నాన్ ఎసెన్షియల్. 20 అమైనో యాసిడ్స్. ఓకే, సో దాంట్లో 10 ఎసెన్షియల్, 10 నాన్ ఎసెన్షియల్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్. సో 20 కూడా ఎసెన్షియల్ అని ఇచ్చేసాడు కాబట్టి. నెంబర్ 48. The melting points of amino acids are higher than the corresponding hollow acids because amino acids has deuterions resulting in strong dipole-dipole interaction. Amino acids are optically active due to higher molecular mass of NH3 group. Molecular mass of amino acids is higher. They interact with water more than hollow acids and have salt-like structure. సో ఇక్కడ చూస్తే కనుక అమైనో యాసిడ్స్ అనేది జిట్రాయిన్ ఫామ్స్లో ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే డైపోలర్ సాల్ట్ లైక్ క్యారెక్టర్ అనేది దీనికి ఉంటుంది. నెంబర్ 48లో
అమైనో యాసిడ్స్ అని డైపోలర్ సాల్ట్ లైక్ స్ట్రక్చర్ అనమాట. ఓకే, క్యారెక్టర్ అనేది ఉంటుంది. ఓకే, సో దీని వల్ల ఏంటంటే మనకి డైపోల్ అట్రాక్షన్స్ అనేవి ఉంటాయి. డైపోల్ అట్రాక్షన్స్ ఆర్ హై. సో మనకి మెల్టింగ్ పాయింట్స్ అనేవి హై ఉంటాయి. హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఆల్కేన్స్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 48 వచ్చేసి మనకి ఆప్షన్ ఏంటి అంటే క్వశ్చన్ నెంబర్ 49. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ప్రోటీన్స్ ఆర్ కండెన్సేషన్ పాలిమర్స్ ఆఫ్. సో వీటి కండెన్సేషన్ ద్వారా అవి వస్తాయి. ఓకే, ఆల్ఫా అమైనో యాసిడ్స్, బీటా అమైనో యాసిడ్స్, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్, బీటా హైడ్రాక్సీ యాసిడ్స్. సో ఇక్కడ చూస్తే కనుక ఆల్ఫా అమైనో యాసిడ్స్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 50. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్. సో చూడండి, వీటిలో ఏం కరెక్ట్ కాదు. ప్రోటీన్స్ ఆర్ polyamides formed from amino acids except glycine. All other amino acids show optical activity. Natural proteins are commonly made of and isomer amino acids. In alpha amino acids, NH2 and COH groups are attached to different carbon atoms. సో ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ డి అనేది రాంగ్ అనమాట. ఆల్ఫా అమైనో యాసిడ్స్లో NH2 అండ్ COH గ్రూపులు అటాచ్డ్ ఆన్ సేమ్ కార్బన్. క్వశ్చన్ నెంబర్ 51. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ పెప్టైడ్ చైన్. సో ఒకసారి గెస్ట్ చేయడానికి ట్రై చేయండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, గెస్ట్ చేయడం కాదు. సో చూస్తే కనుక ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 52. Which of the following is the correct statement? Starch is a polymer of alpha glucose. Amylase is not a component of starch. Proteins are composed of only one type of amino acid. In cyclic structure of fructose, there are 5 carbon and 1 oxygen atoms. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది మనం కాదు. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ ఆప్షన్ ఏ చూస్తే కనుక సో స్టార్చ్ అనేది పాలిమర్ ఆఫ్ ఆల్ఫా గ్లూకోజ్ కాదు, ఇంకా స్టాండర్డ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఓకే, అమైలేస్ అండ్ అమైలోపెక్టిన్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్. సో ఇవన్నీ కూడా అమైలేస్ అమైలోపెక్టిన్ అనేది ఆల్ఫా గ్లూకోజ్ ద్వారా వచ్చింది. ఓకే, సో మిగతా చూస్తే కనుక అమైలేస్ ఇస్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ స్టార్చ్. సో అది కాంపోనెంటే. ప్రోటీన్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ అమైనో యాసిడ్, లేదు సెవెరల్ టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్తో మనకి ప్రోటీన్ అనేది ఫామ్ అయింది. ఇన్ సైక్లిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రక్టోస్ దేర్ ఆర్ 5 కార్బన్ ఐటమ్స్, లేదు 6 కార్బన్ ఐటమ్స్, ఒక ఆక్సిజన్ ఉంటుంది. ఒక ఆక్సిజన్ ఐటమ్స్ ఏంటి మనకి 6H12O6 అనమాట. C6H12O6 ఆ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్. సారీ, ఆప్షన్ ఏ అనేది రైట్, మిగతా అన్ని కూడా రాంగ్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 53. The peptide linkage formed between glycine and alanine to give glycine can be shown as. సో ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్స్ ఒకసారి ట్రై చేయండి. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 54. In fibrous proteins, polypeptide chains are held together by. సో ఫైబ్రస్ ప్రోటీన్లో పాలిపెప్టైడ్ చైన్స్ అనేవి ఓదన్ తోటి ఎలా ఉంటాయి, ఎలా కలిసి ఉంటాయి, ఏ బాండ్స్ ఉంటాయి వాటి మధ్యన. సో ఇక్కడ చూస్తే కనుక మనకి డైసల్ఫైడ్ అలాగే హైడ్రోజన్ బాండ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో డైసల్ఫైడ్ అనేది ఆప్షన్ లేదు, హైడ్రోజన్ బాండ్స్ ఇచ్చాడు. ఓకే, సో ఆప్షన్ సి డైసల్ఫైడ్ అండ్ హైడ్రోజన్ బాండ్స్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 55. కెరాటిన్ ఏ స్ట్రక్చరల్ ప్రోటీన్ ఇస్ ప్రెజెంట్ ఇన్ హెయిర్, wool, silk, all of this. సేమ్ అనమాట, ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 56. గ్లోబల్ ప్రోటీన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ లెగ్, బ్లడ్, ఎగ్స్, మిల్క్, ఆల్ ఆఫ్ దిస్. సో చూడండి,
సో ఇక్కడ చూస్తే మీకు అంతా తెలిసింది ఆల్ ఆఫ్ దిస్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 57. మార్క్ ద ఇన్కరెక్ట్ ఎగ్జాంపుల్. కెరాటిన్ అండ్ మయోసిన్ ఫైబ్రస్ ప్రోటీన్స్, ఇన్సులిన్, ఆల్బ్యూమిన్స్, గ్లోబులర్ ప్రోటీన్స్, గ్లైసాలైన్, డైపెప్టైడ్ ఎంజైమ్స్ అండ్ హిమోగ్లోబిన్ డెరైవ్డ్ ప్రోటీన్స్. సో ఇక్కడ రాంగ్ ఆప్షన్ అయితే మనం తీయాల్సి ఉండేది. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ డి అనేది రాంగ్. ఓకే, ఇక్కడ ఎంజైమ్స్ అలాగే హిమోగ్లోబిన్ ఇవేంటంటే గ్లోబులర్ ప్రోటీన్స్ అనమాట. ఇవి కూడా సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 58. Primary structure of proteins. The sequence in which alpha amino acids are linked to one another. Sequence in which amino acids of one polypeptide chain are joined to other chain. The folding patterns of polypeptide chains. The pattern in which the polypeptide chains are arranged. సో ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ ఏ అనమాట. సో ప్రైమరీ స్ట్రక్చర్ ఉంటాం అనమాట. దీన్ని క్వశ్చన్ నెంబర్ 59. సో ఇక్కడ చూస్తే కనుక సెకండరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్ రిఫర్స్ టు. సో చూడండి ఆప్షన్స్ ఒకసారి చూడండి. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్ అనమాట. ఫోల్డింగ్ ప్రోటీన్స్ ఆఫ్ పాలిపెప్టైడ్ చైన్ అనమాట. ఓకే, ఆల్ఫా హెలిక్స్ బీటా హెలిక్స్ లెక్క. క్వశ్చన్ నెంబర్ 60. మోస్ట్ కామన్ టైప్స్ ఆఫ్ సెకండరీ స్ట్రక్చర్స్ ఆఫ్ ప్రోటీన్స్ సార్. సో సేమ్ అనమాట, ఆల్ఫా హెలిక్స్ అండ్ బీటా హెలిక్స్ స్ట్రక్చర్స్ అనమాట. ఓకే, సో ఆల్ఫా హెలిక్స్ అండ్ ప్లేటెడ్ షీట్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 61. Which type of interactions are responsible for making the alpha helix structure stable? So, వీటి వల్ల peptide bonds between NH and CO, groups of adjacent carbons, hydrogen bonds between NH of amino acid and one turn with the CO of amino acid to adjacent turn, which group of one amino acids with the CO group of other amino acids on the turn, hydrogen bonds between adjacent amino acids. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 61 చూస్తే కనుక సో ఇక్కడ ఆప్షన్ బి అనమాట, హైడ్రోజన్ బాండ్స్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 62. Which of the following statements is true for proteins? They act as antibodies, they act as hormones, they catalyze the biochemical reactions, all of this. సో ఇక్కడ చూస్తే కనుక డి ఆల్ ఆఫ్ దీస్ అనమాట. ఓకే, అన్ని రకాలుగా ఉంటాయి, వీటిపై రకాలుగా ఉంటాయి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 63. Denaturation of protein leads to loss of its biological activity by formation of amino acids. No. Loss of primary structure. Loss of both primary and secondary structures. Loss of both secondary and tertiary structures. So ఇక్కడ చూడండి, సో మనకి లాస్ ఆఫ్ బోత్ సెకండరీ అండ్ టెర్షియరీ స్ట్రక్చర్స్ వల్ల మనకి బయాలజికల్ యాక్టివిటీ అనేది ఉండదు. ఓకే, అది నాశనం అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 64. Mark the wrong statement about denaturation of proteins. The primary structure of the proteins does not change. Globular proteins are converted into fibrous proteins. Fibrous proteins are converted into globular proteins. The biological activity of the protein is destroyed. సో ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ సి అనేది రైట్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రాంగ్, మిగతా అన్ని రైట్. క్వశ్చన్ నెంబర్ 65. Which of the following is not a function of proteins? Okay, not a function of matter. Okay, formation of hair, wool, skin, nails as a biological catalyst in the form of enzymes, as food in the form of meat, eggs, as energy provided for metabolism. సో ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ ఏంటంటే అది ప్రోటీన్స్ అనేవి మనకి బిల్డింగ్ బ్లాక్స్లో పనిచేస్తాయి, కానీ అవి మెటబాలిజం కానీ ఎనర్జీ ప్రొవైడర్లో కానీ పనిచేయవు. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రాంగ్. Question number 66. On boiling the egg, what structural changes are taking place in egg white? Okay, the color of the egg changes from colorless
to white. Secondary and tertiary structures are destroyed, but primary structures remains intact. Primary, secondary, tertiary structures are destroyed. A reversible change takes place, which can be reversed by decreasing the temperature. Okay. సో ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ డీనేచురేషన్స్లో మనకి సెకండరీ అండ్ టెర్షియరీ స్ట్రక్చర్స్ అనేవి డిస్ట్రాయ్ అవుతాయి. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ డిస్ట్రాయ్ అయిపోతాయి డీనేచురేషన్. ఓకే, బట్ ప్రైమరీ స్ట్రక్చర్ అనేది రిమైన్స్ సేమ్ అనమాట, రిమైన్స్ అలాగే ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 66 వచ్చేసి ఆప్షన్ బి. Question number 67. Enzymes are made up of edible proteins, proteins with specific structure. Nitrogen contain carbohydrates. సో ఇక్కడ చూస్తే కనుక ప్రోటీన్స్ విత్ స్పెసిఫిక్ స్ట్రక్చర్ అనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 68. ద కన్వర్షన్ ఆఫ్ మాల్టోస్ ఇంటూ గ్లూకోజ్ ఈస్ పాసిబుల్ బై ద ఎంజైమ్ మాల్టేజ్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి అనమాట. క్వశ్చన్ నెంబర్ 69. విచ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. సో చూడండి, మనకి ఫ్యాట్ సాల్యుబుల్ అలాగే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, వీటిలో చూస్తే కనుక మనకి సో ఏడిఈకే. ఓకే, విటమిన్ ఏ, ఈ ఇవన్నీ వచ్చేసి మనకి ఫ్యాట్ సాల్యుబుల్. ఓకే, బి కాంప్లెక్సెస్ ఈ వచ్చేసి మనకి వాటర్ సాల్యుబుల్. ఏడిఈకే ఫ్యాట్ సాల్యుబుల్, బి కాంప్లెక్స్ అండ్ సి వాటర్ సాల్యుబుల్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 70. విటమిన్ B2, ఏ వాటర్ సాల్యుబుల్ విటమిన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. ఓకే, సో దాన్ని ఏమంటారు? విటమిన్ B2కి ఇంకో పేరేంటి? సో దాన్ని రైబోఫ్లావిన్ అంటారు. సో ఇక్కడ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 71. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విటమిన్స్ ఈస్ వాటర్ సాల్యుబుల్. సో చూడండి, విటమిన్ ఈ, విటమిన్ డి, రెటినాల్. విటమిన్ ఏ అనమాట. ఓకే, సో ఇక్కడ రైబోఫ్లావిన్ అనేది బి కాంప్లెక్స్ రిలేటెడ్. సో ఇక్కడ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 72. విటమిన్ ఏ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఫిష్ లివర్ ఆయిల్, మిల్క్, బటర్, డి ఆల్ ఆఫ్ దిస్. సో ఇక్కడ చూసినట్లయితే కనుక ఆల్ ఆఫ్ దిస్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 73. Vegetables oils like wheat, germ oil, sunflower oil, etc. are good source of. సో ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ విటమిన్ ఏ అనేది మెయిన్లీ మనకు వెజిటబుల్స్ ఆయిల్స్, వీట్, జెర్మ్ ఆయిల్ అలాగే సన్ఫ్లవర్ ఆయిల్స్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 74. Vitamin C must be supplied regularly in diet because it is water soluble, hence excreted in urine and can't be stored in the body. It is fat soluble, hence stored in the body and cannot be used on regular basis. It is required in large amount by body, hence supplied regularly. It is water soluble, hence used by the body on daily basis of its supplied regularly. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 75. డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఈ కాజెస్. సో విటమిన్ ఈ డెఫిషియన్సీ వల్ల ఏమేమి వస్తుంది? ఓకే, సో మస్కులర్ వీక్నెసెస్ ఒకటి. క్వశ్చన్ నెంబర్ 76. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజెస్ ఇస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ విత్ ద విటమిన్స్ మెన్షన్డ్ విత్ ఇట్స్. విటమిన్ B2, cracking of lips. విటమిన్ సి, బోన్ డిఫార్మిటీస్. విటమిన్ డి, ఆస్టియోమెలేషియా. విటమిన్ ఏ, నైట్ మైండ్లెస్. రాంగ్ వచ్చేసి సో 76లో రాంగ్లో చూస్తే కనుక సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రాంగ్ అనమాట. ఓకే, విటమిన్ సి వల్ల మనకు వచ్చేసి స్కర్వీ కానీ బ్లీడింగ్ ఆఫ్ గమ్స్ కానీ అయింది.
ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 77 చూస్తే కనుక సో ఇక్కడ మ్యాచింగ్స్ అనమాట. సో వాటి డెఫిషియన్సీ అనేది మ్యాచ్ చేయాలి. ఓకే. సో ఒకసారి ట్రై చేయండి. సో ఇక్కడ చూడండి విటమిన్ B1. సో దీని డెఫిషియన్సీ వచ్చేసి బెరీ. సో దాని తర్వాత విటమిన్ B2, దీనికి వచ్చేసి కెలోసిస్. దాని తర్వాత విటమిన్ B12, సో పెర్నిషియస్ ఎనీమియా. సో దాని తర్వాత విటమిన్ B6 కన్వల్యూషన్స్ అనమాట. ఓకే. సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 78. సో ఇక్కడ కూడా మ్యాచింగ్స్. సో వెయిట్ నుంచి సోర్స్ అనమాట ఇక్కడ ఇచ్చింది. ఓకే. సో క్వశ్చన్ ఒకసారి ట్రై చేయండి పాస్ చేసి. ఓకే. సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్. Question number 79. Hereditary characteristics are passed on from parents to children through. సో వేడి ద్వారా వస్తుంది. ఓకే. ఇది అందరికీ తెలిసింది. సో ఇక్కడ జీన్స్ అనమాట. ఓకే. జీన్ ఇస్ ద హెరిడిటరీ మెటీరియల్. సో ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 80. న్యూక్లిక్ యాసిడ్స్ ఆర్. సో ఏంటి న్యూక్లిక్ యాసిడ్స్ అని? స్మాల్ మాలిక్యూల్స్, డైపెప్టైడ్స్, లాంగ్ చైన్ పాలిమర్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్, పాలీపెప్టైడ్స్. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 81. Which of the following is not produced by human body? సో హ్యూమన్ బాడీస్ ద్వారా ప్రొడ్యూస్ కాంది ఎంజైమ్స్, ప్రోటీన్స్, విటమిన్స్, న్యూక్లిక్ యాసిడ్స్. సో ఇక్కడ చూస్తే కనుక సో మోస్ట్ ఆఫ్ ద విటమిన్స్ అనేవి మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వనమాట. ఓకే. సో ఇక్కడ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 82. ద న్యూక్లియోసైడ్స్ ఆన్ హైడ్రోలిసిస్ గివ్స్. సో మనకి షుగర్, నైట్రోజన్ బేస్ వస్తుంది అనమాట. న్యూక్లియోసైడ్ కనుక విడిపోతే హైడ్రోలైజ్ చేసి విడబడితే. ఓకే. సో అలా ఆప్షన్స్లో చూస్తే కనుక సో ఇక్కడ ఆప్షన్ ఏ అనమాట. క్వశ్చన్ నెంబర్ 83. థైమిన్ ఈజ్. ఓకే. థైమిన్ అనేది ఏంటిది? ఓకే. ఓకే. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. పిరిమిడిన్స్కి వచ్చేసి పైకట్. ఓకే. పిరిమిడిన్స్లో మనకి సైటోసిన్, యురాసిల్, థైమిన్ ఉంటుంది. ఓకే. సో ప్యూరిన్స్లో కనుక సో ప్యూరిన్స్లో వచ్చేసి పోఆగ్. సో అడినోసిన్, గ్వానోసిన్ అన్నట్టు. ఓకే. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 83 చూస్తే కనుక సో 5-మిథైల్ యురాసిల్ అనమాట. ఓకే. యురాసిల్ నుంచి మనకి సైటోసిన్ అలాగే థైమిన్ అనేది ఫామ్ అయింది. ఓకే. సో ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ ఏ. Question number 84. Guanine is an example of a nitrogen base, a nucleoside, a nucleotide, phosphate. సో చూడండి ఇది అందరికి తెలిసిందే. ఓకే. నైట్రోజనస్ బేస్ అనమాట ప్యూరిన్. సో ఇక్కడ ఆప్షన్ ఏ. సో ఈ గుర్తుపెట్టుకుంటే అని బాగానే గుర్తుంటాయి. క్వశ్చన్ నెంబర్ 85. బేస్ కామన్ టు RNA అండ్ DNA ఆర్. సో RNAకి DNAకి డిఫరెన్స్ వచ్చేసి యురాసిల్. ఓకే. అవి కాకుండా మిగతా అన్నీ కూడా కామన్. ఓకే. సో అందువల్ల క్వశ్చన్ నెంబర్ 85 చూస్తే కనుక ఆప్షన్స్లో చూస్తే కనుక అడినైన్, గ్వానిన్, సైటోసిన్స్ అనేవి RNA అండ్ DNAలో కూడా ఉంటాయి. ఓకే. సో ఇక్కడ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 86. ఇన్ DNA ద కాంప్లిమెంటరీ బేసెస్ ఆర్. సో యురాసిల్ అనేది ఉండదు. ఓకే. అడినైన్, గ్వానైన్, థైమిన్, సైటోసిన్ ఉంటుంది. సో అలా చూసుకుంటే కనుక ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 87. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బేసెస్ ఇస్ నాట్ ప్రెజెంట్ ఇన్ DNA? డిఎన్ఏలో ఉన్నది ఏంటిది? ఓకే. థైమిన్ ఉంటుంది, అడినైన్ ఉంటుంది, సైటోసిన్ ఉంటుంది, ఫినోల్ ఉండదు. సో ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 88. యూనిట్ ఆఫ్ న్యూక్లియర్ యాసిడ్ విచ్ కంటైన్స్ బేస్, షుగర్, ఫాస్ఫేట్ యూనిట్. బేస్ షుగర్ ఉంటే అది న్యూక్లియోసైడ్. బేస్ షుగర్, ఫాస్ఫేట్ కూడా ఉంటే అది న్యూక్లియోటైడ్. ఓకే. సో ఇక్కడ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 89.
Question number 10. RNA is a single helix strand, double helix strand, right hand twisted double helix strand, triple helix strand. సో అది వచ్చేసి మనకి సింగిల్ హెలిక్స్ స్ట్రాండ్ అనమాట. సో ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 90. ఓకే. If one strand of DNA has a sequence of AT, GC, CTTT, GA, the sequence in the complementary strand would be. సో కాంప్లిమెంటరీ స్ట్రాండ్లో ఏముంది, ఏ బదులు టీ వచ్చింది, టీ బదులు ఏ వచ్చింది, జే బదులు సి వచ్చింది, సి బదులు జీ వచ్చింది. సో అలా సీక్వెన్స్ సెట్ చేయడమే. ఓకేనా. సో అలా చూసుకుంటే కనుక ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 90కి వచ్చేసి మనకి ఆప్షన్ డి అనమాట. ఓకే, ఆప్షన్ డి అనేది మ్యాచ్ అయింది. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 91. ఓకే, మ్యాచింగ్స్ అనమాట. న్యూక్లియోసైడ్, న్యూక్లియోటైడ్, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. సో చూడండి, సో ఈ మ్యాచింగ్స్ మీరు ఈజీగా చేయగలరు. ఓకే, దీని వచ్చేసి హోంవర్క్ అనుకోండి. ఓకే, దీన్ని ఇంకా సేపులో చెప్తాను. దీని ఆన్సర్ కూడా ఏం పర్లేదు. క్వశ్చన్ నెంబర్ 92. ఇది కూడా హోంవర్క్. క్వశ్చన్ నెంబర్ 93. సో చేయండి, ఒకసారి పాస్ చేసి చేయండి. ఓకే, నేను ప్రాసెస్ అనేది ఇది చెప్పేటప్పుడు నేను చెప్తాను. ఓకే, ద టూ మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏ ఆర్. ఓకే, మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏలో? సో ఇక్కడ చూస్తే కనుక, సో ఆర్ఎన్ఏలో మనకి రైబోస్ షుగర్ అని ఉంటుంది, అలాగే యురాసిల్ అని ఉంటుంది. సో డిఎన్ఏ చూస్తే కనుక డియాక్సీ రైబోస్ షుగర్, అలాగే థైమిన్ అని ఉంటుంది యురాసిల్ ప్లేస్లో. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్. సో ఈ క్వశ్చన్ కొంచెం ఇంపార్టెంట్ అనమాట, జాగ్రత్త చూడండి. ఓకే, మ్యాచ్ కాలం విత్ మ్యాచింగ్స్ అనమాట. ఓకే, హెచ్ఐలో ఉంచుకోండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 95. RNA molecules are of three types which are based on their different functions. These are messenger RNA, translation RNA, structural RNA, cytosine RNA, nucleoside RNA, nucleotide RNA, messenger RNA, ribosomal RNA, transfer RNA, primary RNA, secondary RNA, tertiary RNA. సో ఇక్కడ చూస్తే కనుక మీ అందరికి తెలిసిందే దీని ఆన్సర్ RRNA, mRNA, tRNA. సో ఆప్షన్ సి అనేది రైట్ అనమాట. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 96. The double strand helix structure of DNA was proposed by. సో డబుల్ హెలిక్స్ తెలిసింది, వాట్సన్ అండ్ క్రిక్. క్వశ్చన్ నెంబర్ 97. Maximum amount of RNA is found in. ఓకే, న్యూక్లియస్, క్లోరోప్లాస్ట్, రైబోజోమ్స్, సైటోప్లాజం. సో ఆర్ఎన్ఏ అనేది మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది, ప్రెజెంట్ అయి ఉంటుంది గవర్నమెంట్లో. ఇక్కడ ఆప్షన్ ఏ అనమాట. ఓకే, న్యూక్లియాలస్లో. క్వశ్చన్ నెంబర్ 98. ఓకే, when adenine is attached to ribose sugar, it is called adenosine. To make a nucleotide from it, it will require okay oxidation, addition of base, addition of phosphate, hydrogenation. సో ఇక్కడ చూడండి, అది న్యూక్లియోసైడ్ అనేది ఫామ్ అయింది. సో మనం న్యూక్లియోటైడ్గా చేయడానికి ఏమి యాడ్ చేయాలి అని చెప్పేసి ఇచ్చాడు. సో మనం ఫాస్ఫేట్ గ్రూప్ అనేది యాడ్ చేయాలి. ఓకే, సో 98. ఓకే, 99. ఓకే, ద hydrogen bonding for the bases pairs of DNA are between. సో చూడండి, amide carbonyl NH2 only, amide NH cyclic amide nitrogen only, alkanes carbonyls only, both A and B. సో 99 చూస్తే కనుక ఇక్కడ బోత్ A and B అనమాట. వాటి రెండింటి మధ్య కూడా మనకి హైడ్రోజన్ వర్డ్స్ అనేవి ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 100. సో చూడండి, జెనెటిక్ కోడ్ డిటర్మిన్స్ సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఇన్ పెప్టైడ్ చైన్, సీక్వెన్స్ ఆఫ్ వేరియబుల్ అమైనో యాసిడ్స్ ఇన్ ప్రోటీన్ చైన్, స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ సెల్స్, మార్ఫాలజీ ఆఫ్ ట్రేడ్స్. సో చూడండి, జెనెటిక్ కోడ్ అనేది మనకి ప్రోటీన్ సింథసిస్ అనేది ఉపయోగపడింది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏ అనమాట. ఓకే, ఇప్పుడు హెచ్డబ్ల్యూ ఆన్సర్స్ చూస్తే కనుక సో క్వశ్చన్ నెంబర్ 94 చూస్తే కనుక ఇక్కడ ఆప్షన్స్ మొత్తం చూస్తే కనుక ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్. అలాగే 92 చూస్తే ఇక్కడ ఆప్షన్ ఏ. అలా 91 చూస్తే కూడా ఇక్కడ ఆప్షన్ ఏ. సో ఇవన్నమాట ఆన్సర్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, సో మన దగ్గర
మన ఛానల్ వచ్చేసి మనకి నీట్కి సంబంధించి కానీ ఎంసెట్ మీకు యూస్ఫుల్గా ఉండే బయాలజీ, కెమిస్ట్రీ అలాగే ఫిజిక్స్ సంబంధించి మన దగ్గర వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, మీ ప్రిపరేషన్కి ఒక యాడ్ లాగా అయితే బాగా ఉపయోగపడింది. ఓకే, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.